పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమల తిరుపతి పరకామణి చోరీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి హిందువుల పట్ల ఆయనకున్నటువంటి చిన్న చూపుని మీడియా వేదికగా చూపించారు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఈరోజు తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ప్రస్తావిస్తూ చిన్న చోరీనే కదా, $9 కదా అని చెప్పేసి చాలా చిన్న చూపుగా వ్యంగ్యంగా మాట్లాడారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తుడా చైర్మన్ అండ్ అదేవిధంగా టీటీడీ ఎక్స్ అఫీషియల్ మెంబర్ అయినటువంటి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పరకామణి చోరీ కేసు గురించి కావచ్చు, అదేవిధంగా ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు గురించి కావచ్చు, అసలు అక్కడ ఏమీ జరగలేదు, చాలా చిన్న విషయాన్నే కూటమి ప్రభుత్వం పెద్దగా చేసి చూపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే శ్రీవారి డబ్బు చోరీ అవడం చిన్న చోరీ అంటారా, ఏమంటారు మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటుంటే చాలా నవ్వు వస్తా ఉంది. కానీ ఒక రకంగా అతను ఏం చెప్పాడంటే, మేము చేసిన పెద్ద పెద్ద దొంగతనాలు, సో కాబట్టి మాకు ఇవన్నీ చిన్నవి కనిపిస్తున్నాయి, మేము లక్షల కోట్ల స్కామ్ చేసి ఉంటే మీరు దీన్ని పట్టుకుంటారేంది అనే విధంగా అతనే ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజు భగవంతుడి సొత్తు, భగవంతుడికి ఎన్నెంతో మంది ఎక్కడి నుంచో ప్రపంచం నలుమూల నుంచి వచ్చి ఈ రోజు కానుకలు సమర్పిస్తే అట్లాంటి డబ్బుల్ని దొంగతనం చేసిన వ్యక్తిని వెనకేసుకొని వచ్చి $9, 70,000, 75,000 అంటాం. అసలు $9 అసలు ఒక్కొక్క $లో ఎన్ని రూపాయలు ఈ కెట్ట తెలిసింది? కనీసం కూడా భగవంతుడి సొత్తు 14 కోట్ల రూపాయలు అతను గిఫ్ట్ రాసి ఇచ్చాడు అని చెప్తున్నారు. సో $9 దొంగతనం చేసిన వ్యక్తికి 14 కోట్ల రూపాయలు రాసి ఎలా వచ్చి ఉంటది? అదే కదా. ఒక పూట దొంగతనం చేసి ఉంటే అన్ని 100 కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తాడా? 14 కోట్ల రూపాయలు ఈ రోజు మీరు భగవంతుడు రాసిన సొత్తు. అఫీషియల్ గవర్నమెంట్ రేట్ 14 కోట్లు. ఇది కాకుండా అప్పుడున్నటువంటి ఈఓ, జేఈఓ, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు రాసుకున్నాడు. అదే విధంగా అప్పుడున్నటువంటి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు రాసుకున్నారు. ఇదంతా లెక్కేసి ఎన్ని 100 కోట్లు అవుతుంది. ఇట్లాంటి డాలర్లు ఎన్ని రోజులు దొంగిలిచ్చి ఉంటే అన్ని 100 కోట్లు సంపాదించుంటాడు. అదే కదా. అదే విధంగా ఈ రోజు చెప్తాను, అంతా జుడిషియల్ లీగల్ ప్రకారం చేసాం అనేసి అని. లీగల్ ప్రకారం చేయాలంటే అతను ఫస్ట్ చార్జ్ షీట్ ఫైల్ చేయాలా, అతను అరెస్ట్ చేయాలా, కోర్టులో నుంచి పంపించాలా, తర్వాత పెద్ద ప్రొసీజర్ ఉంటది. ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ రోజు ఒక చిన్న పిక్ పాకెటింగ్ కేసులో ఒక మనిషిని జైలుకి పంపిస్తే ఆ మనిషిని ఆ కేసు కొట్టేసుకోవాలంటే అతని వయసు అయిపోతా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం చిన్న చిన్న పిట్టి కేసులను కూడా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ విధంగా లాగుతున్నారు. భగవంతుడు సొత్తు దొంగతనం చేసినటువంటి వ్యక్తిని ఏది లేకుండా చెట్టు కిందన సెటిల్మెంట్ చేసే విధంగా లోకాదల్లో కాంప్రమైజ్ చేశారంటే కళ్ళ ముందు కనిపించేటువంటి నగ్న సత్యం. 100 కోట్ల రూపాయలు వాళ్ళు తినేసి కొంత దేవుడికి వెయ్యాలా, మేము చేసిన పాపాలు కొంతనా తీర్చుకోవాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఈ రోజు భగవంతుడికి 14 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ చేశారు. దాన్ని ఇట్లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న, మా జగన్ అన్న దీన్ని తీసుకొని రావటం చాలా నవ్వేస్తాను. వెనకాల వేసుకొని రావటం, ఒక తప్పు చేసిన ముద్దాయిని వెనకేసుకొని ఆ రోజు వాళ్ళ మనుషుల్ని, చైర్మన్ ని, ఈఓల్ని వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం ఈ రోజు అసలు దొంగతనమే కాదు, వేల లక్షల కోట్లు స్కామ్ చేశాము, మీరేందో $9 పట్టుకొని ఊగుతున్నారు అంటున్నారు. అదే విధంగా ఈ రోజు మీరు చెప్పారు, ఎప్పుడు కూడా భగవంతుడికి ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా గవర్నర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత పద్ధతిగా ప్రతి గరుడు శాల కూడా, ఇప్పుడు 2 గరుడు శాలలు వచ్చాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఫ్యామిలీ మొత్తం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మా అమ్మ భువనేశ్వరమ్మ, మా అన్న లోకేష్ అన్న, వదిన బ్రాహ్మణక్క, అందరూ ఎంత బాగా వచ్చి పట్టు వస్త్రాలు ఫ్యామిలీతో, అది చూస్తుంటేనే అదొక కళగా ఉంటది. వీళ్ళు ఏదో ఇయ్యాలా, మేము యేసు ప్రభువులు, మేము హిందుత్వాన్ని నమ్మము, ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు అనే ఒక దీంతో ఒకే మనిషి, వాళ్ళ అమ్మ రాదు, వాళ్ళ అక్క రాదు, వాళ్ళ భార్య రాదు, ఎవరు కూడా రారు. రాకుండా వాళ్ళు ఏదో 5 సంవత్సరాలు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అదే విధంగా ఈ రోజు ఈ పులివెందుల ఎమ్మెల్యే అసలు అతను ఫస్ట్ పాలిటిక్స్ నుంచి పక్కకు పోతే మంచిది. ఎందుకంటే
ఆ రాసిన 4 మాటలు కూడా ఈ రోజు మీరు చూసినట్టయితే తల వంచుకొని పేపర్ చూసి అవుతాడు. అది కూడా మొత్తం స్క్రిప్ట్ అని అంటారా? మొత్తం కనీసం ఆ 4 మాటలు మాట్లాడినటువంటి దీన్ని కూడా ఎన్ని డాలర్లు దొంగతనం చేసినాడు అది కూడా చదివేటువంటి పరిస్థితిలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న. ఓకే, అంటే సార్ ఇక్కడ ఇంకో చిన్న డౌట్ అండి. ఇక్కడ $9 అంటే ఒక్కొక్క డాలర్ విలువ బహుశా ఇప్పుడున్న రేట్ ప్రకారం బహుశా 90 నుంచి 95 రూపాయలు, 85 రూపాయలు ఆ విధంగా ఉంటుంది. $9 ఏ రకంగా చూసుకున్నా $800 లేదా $900 ఉంటుంది. అటువంటిది $9 విలువ $72,000 అని ఎలా చెబుతారండి? అంటే కనీస జ్ఞానం లేదంటారా? అంటే మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలా. ఆల్రెడీ ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఆ దొంగతనాన్ని కాంప్రమైజ్ చేసినటువంటి దొంగలందరూ కూడా చెప్పింటారు. ఈ $9 ఒక్కొక్క డాలర్లో ఇది $100 ఉన్నాయి, $50 ఉన్నాయి, ఇదంతా విలువ $70,000 ఉంటుంది అనేసి వీళ్ళు చెప్పారు. కాబట్టి సో ఆ దొంగలకు తెలుసు కాబట్టి ఈ దొంగ చెప్పారు. ఆ దొంగలు వచ్చి సో అతనికి తెలిసిన విషయాలు వీళ్ళతో షేర్ చేసుకున్నారంటారా? అది షేర్ చేసుకుంటే దొంగలు అట్టయితే ఏమవుతాయి, నీకు $100 వచ్చింది, నాకు 200 వచ్చింది, ఈ 50 నీకు, ఈ 50 నాకు. అవునవును, పంచుకోవడంలో ఆ మారి పంచుకోవటం చాలా అసలు అది చూస్తుంటే కనీసం ఒక భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఈ రోజు ఒక సిఏని కళ్ళారా చంపేసినారని చెప్పి రిపోర్ట్లు వస్తే అది ఈ రోజు పెద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారని చెప్తాడు. ఏమన్నా కనీసం చెప్పేదానికి కొంచెం ఆలోచించాలా, తలకాయ ఉండాలి కనీసం ఏదైనా. ఎవరైనా ఇంత పెద్ద కేసులో మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా అసలు చిన్న కూడా రౌడీయిజం లేకుండా గవర్నమెంట్ మా ఇండియా కూటమి రౌడీయిజం, రేపులు, మానవ చేసినటువంటి ఈ రోజు చూస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇంట్లో సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో లక్షణంగా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు చేసి రోడ్లకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇది అట్లాంటి ప్రభుత్వం మీద ఇన్ని మాటలు మాట్లాడటం నాకే సిగ్గు చేటేస్తా ఉంది. ఆ విధంగా ఇంటుంటే ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు తలకే ఉందా ఇంకేమన్నా? అంత పెద్ద కేసు ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఈరోజు పరకామని డబ్బుల విషయం బాధపడతా ఉంటే అసలు వాళ్ళ గురించి వెనకేసుకొని రావటం ఏంది, $9 అంటే ఏంది, 70,000 అంటే ఏంది, దాంట్లో మళ్ళా నవ్వుతా. అసలు అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఉన్నాడు దానికి అంతా. అయితే ఇప్పుడు మొత్తానికి సతీష్ కుమార్ హత్య గురించి కూడా ప్రభుత్వ వేధింపులు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు. గతంలో బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చనిపోయిన వెంటనే నిజంగా విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసి ఉంటుందో లేదో ఆయన మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య అని చెప్పేశారు. బట్ పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో ఎఫ్ఐఆర్ అని తేలింది. ఎప్పటికీ ఆధారాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంత స్పష్టంగా కనపడుతున్నా కూడా ఎందుకని వీళ్ళు ప్రభుత్వం మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి? ఈ రోజు దొంగ ఎవరంటే గుజాలు జరుపుకుంటాడు. ఈ రోజు ఎవరికి తెలియక ముందు, ఎవరు బయట రాకముందు మొదట ప్రెస్ మీట్ పెట్టేసి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు, లేకపోతే మీరు బాగా క్వశ్చన్లు వేసి బాధ పెట్టేశారు, ఫలానా డిఎస్పీ క్వశ్చన్ అడిగాడు, ఫలానా సిఐ క్వశ్చన్ అడిగాడు, అక్కడ ఎవరు ఏ క్వశ్చన్ నేను ఎక్కడ తెలుసు అది. అంటే సార్ ఇక్కడ ఇంకోటి చిన్న కరెక్షన్ అండి. ఒకవేళ అంత ఇబ్బంది పెడితే రెండోసారి విచారణకి ఎందుకు హాజరవడానికి వస్తాడు అతను? అసలు అతను వాలంటరీగా అతను సరెండర్ అయ్యాడు. అవును, నేను మొత్తం చెప్తాను, అన్ని జరిగినట్టంతా ఓపెన్ గా చెప్తాను, నాకు ప్రభుత్వం ఉంది, నాకు నమ్మకం ఉంది, తెలుగుదేశం పార్టీ పైన ఎన్డీఏ కూటమి నమ్మకం ఉంది నాకు ఈ రోజు అనేసి సరెండర్ అయింది. వాళ్ళు తెలిసిన దాని వల్ల ఇవన్నీ నిజాలు బయట వస్తాయి, ఈ మనిషి చంపేస్తామని చెప్పేసి ప్రీ ప్లాన్డ్ మర్డర్ డన్ బై వైసీపీ గవర్నమెంట్. ఓకే, సో అయితే మొత్తానికి ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాట్లాడినటువంటి మాటలు పక్కన పెట్టి లడ్డు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేదో లడ్డు అని చెప్పేసి ఇప్పుడు పరకామణి గురించి కూడా బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని వెనక్కి వేసుకోవడానికి ఈ ప్రయత్నాలు అనుకోవాలా, ఏమంటారు? దాంట్లో ఏం మీకే డౌట్ 100% దాంట్లో పొద్దు వాళ్ళ మనుషులు ఇద్దరు బంధువులే. ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి బంధువునే, వైవి సుబ్బారెడ్డి బంధువునే, ధర్మారెడ్డి బంధువునే. వీళ్ళందరినీ వెనక్కి వేసుకోవచ్చి వీళ్ళని కాపాడాలా, ఇది కాపాడకపోతే ఇది పెద్ద కేసు అవుతుంది, వీళ్ళ జీవితంలో బయట రాలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు రాయించిన స్క్రిప్ట్ ఎత్తుకొని వచ్చి ఆయన పబ్లిక్ ప్రెస్ మీట్ లో చదువుతాడు. మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి చాలా కీలకమైన విషయాలు చాలా వ్యక్తం చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.